కోట్లు. మనకిక్కడ ఒక సెక్రటరీ ఒక అసెంబ్లీ భవనం 1100 కోట్ల, ఓ సెక్రటరియట్ భవనం 1200 కోట్లు అవుతుందా? ఏంటిది అసలు? అంటే మనం ప్రజలు ఇక్కడ ఏంటంటే ఒక యాంగ్జైటీతో ఉన్నారు. ఏదో ఒకటి ఎవడు తినక చేస్తున్నాడా, తిన్నవి సావనేయండి, ముందేదో పని కావాలా, రాజధాని మాకు కావాలన్నది. ఆ ప్రజల్ని ఆ టెంపర్ వైపుకి తీసుకెళ్ళిపోయాం మనం. ఎవరు చేసింది ఇది? ఇదే ప్రభుత్వం కదా. 14-19లో ఎందుకు కట్టలేదు? ఎవడు కట్టద్దు అన్నాడు మిమ్మల్ని? ఎవడాపాడు? ఆ రోజున సింగపూర్కి జగన్ పంపించలేదు కదా. ఎందుకు కట్టలేదు ఆ రోజున? అంటే డ్రాగ్ చేశారు. లైక్ 99 ఎన్నికలప్పుడు ఎట్లా అయితే హైటెక్ సిటీ బొమ్మను చూపించి మళ్ళీ మేము గెలిస్తే తప్పించేది పూర్తి కాదని చెప్పారో, అట్లాగ ఒక డ్రాగ్ చేశారు. ఆ డ్రాగ్ కాస్త ఎదురు తిరిగేటప్పటికి అది కాస్త అందులో ఉన్నటువంటి డొల్లతనాలు బయటకు వచ్చినాయి. సింగపూర్ రోడ్డు దగ్గరికి ఇప్పుడు సింగపూర్ ఎందుకు భయపడాలి నాకు తెలియగడుతున్నాడు, ఏ తప్పు చేయలేదండి. ఇంకొకటి, ఒక దేశాన్ని వేధిస్తే ఆ దేశ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తుంది. ఏంటంటే మీ దేశం నుంచి ఆఫ్టర్ ఆల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఐడి అధికారులు వచ్చి మా దేశం వాళ్ళని ప్రశ్నిస్తారని ఎందుకు అడగల? ఎందుకు కంప్లైంట్ చేయాల? భారత ప్రభుత్వానికి చేయాలి కదా. వేధించుంటే చేసుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అడిగేది కదా, ఏమయ్యా జగన్ ఏంది నువ్వేందో దేశాన్ని వేధిస్తున్నావు అంట, నువ్వేమన్నా దేశం అనుకుంటున్నావు, నువ్వేమన్నా దేశాధ్యక్షుడు అనుకుంటావు ఏంటి అని చెప్పి తిట్టుండేది కదా.